దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభువా, మా స్తుతులకు కారణభూతుడా, మా జీవితాల్లో మరొక నూతన నెలలో నవంబర్ మాసములో ప్రభువా 2వ దినమున నిన్ను స్తుతించటానికి, నిన్ను ఆరాధించటానికి మీరిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇటు ఆరాధనలు పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, వాక్య ధ్యానము ద్వారా ప్రభువా మీరు మహిమ పొందుకొనుమని, దీన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు ఆశీర్వాదమును అనుగ్రహించమని యేసు క్రీస్తు పేరిట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామమును మహిమపరుస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 504వ కీర్తన, పరిశుద్ధి 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 అని వినబడు పురమదిగో. 504వ కీర్తన మొదటి చరణము, 3-4 చరణములు పాడదాము. పరిశుద్ధి 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 వినబడు పురమదిగో, వినబడు పురమదిగో. పద పదరే ప్రియులారా, పరమేశ్వరుని చేత పరిపాలనము గల్గి, స్థిరమై భాసురమై సుస్థిరమై సుందరమైన పరిశుద్ధి 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 అని వినబడు పురమదిగో, వినబడు పురమదిగో. పద పదరే ప్రియులారా, రవితోను కుముదవతోను మరిదీపచవితోను దాని కవసరమింత లేదు. అవిరతమున క్రీస్తు నందును ప్రభాతోసం ప్రభమై వైభవమై యుత్సవమై వెల్గుచునుండు. పరిశుద్ధి 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 అని వినబడు పురమదిగో, వినబడు పురమదిగో. పద పదరే ప్రియులారా, ప్రభు కృపాసనములో పలి నుండి ప్రవహించి, శుభమైన నదియుండి సుఖమిచ్చునచట. ఉభయ తీరములందు నూనె వృక్షములు సౌరభదీప్త శుభములై ద్రాక్ష ఫలము లేచు. పరిశుద్ధి 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 అని వినబడు పురమదిగో, వినబడు పురమదిగో. పద పదరే ప్రియులారా, జననము మరణము సంసార సుఖ బాధలను భావే చూడగల్గ దాపురమునందు. మునునీతి గోరగమ
ప్రియమైన సంఘమా, మరొకసారి మిమ్మల్ని అందరినీ నేటి ధ్యానమునకై ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేడు మనం ప్రత్యేకంగా ఆరాధిస్తున్నటువంటి ధ్యానిస్తున్నటువంటి అంశము సమస్త ఆత్మల దినము. నవంబర్ 2వ తారీఖు చాలా ప్రత్యేకమైనటువంటి దినము. ఆల్ సోల్స్ డేగా మనము ఆచరిస్తూ ఉన్నాము. సమస్త ఆత్మల దినము, గతించిపోయిన విశ్వాసుల జ్ఞాపకార్థ దినముగా నేడు మనము అనుసరిస్తూ ఉన్నాము. కమమరేషన్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్ డిపార్టెడ్, గతించిపోయిన విశ్వాసుల జ్ఞాపకార్థ దినమును నేడు మనము ఆచరిస్తూ అనుసరిస్తూ ఉన్నాము. ప్రియమైన సంఘమా, సంఘ చరిత్రలో నవంబర్ 1వ తారీఖు సమస్త పరిశుద్ధుల దినము, ఆల్ సెయింట్స్ డేగా చెప్తూ ఉన్నది. నవంబర్ 2వ తారీఖు ఆల్ సోల్స్ డేగా సమస్త ఆత్మల దినమును మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దాన్ని చిన్నగా ఇవ్వబడినటువంటి అంశము గతించిపోయిన విశ్వాసుల జ్ఞాపకార్థ దినము. మనము చరిత్రలో ఇది ఎప్పుడు ప్రారంభించబడది అని మనం చూసినట్లయితే మరి కేథలిక్ సంఘములో మరి ఆయా తేదీలు పేర్కొనబడినప్పటికీ 11వ శతాబ్దములో ప్రారంభమైనట్టుగా చూస్తూ ఉన్నాం. నేడు ప్రపంచ క్రైస్తవ సంఘము యావత్తు, ప్రధానమైనటువంటి సంఘాలన్నీ కూడా మరి సమస్త ఆత్మల దినము లేదా విశ్వాసుల దినమును జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. వాస్తవముగా క్రైస్తవ్యంలోనికి రానటువంటి అన్యులకు సమాధి అనగానే ఒక భయాన్ని, ఆందోళనను కలగజేస్తూ ఉండగా, క్రీస్తును నమ్మినటువంటి విశ్వాసులమైన మన జీవితాల్లో సమాధి ఒక నిర్భయమును, ఒక నిరీక్షణను మనకు కలగజేస్తూ ఉన్నది. మనము సాధారణంగా దీన్ని సమాధుల పండుగ అంటాం. వెళ్ళి సమాధులను అలంకరిస్తూ ఉంటాం. అన్యులైనటువంటి వారు, లోకానుసారంగా జీవించే వారికి ఈ జీవితమే ముఖ్యం. మరణించిన తర్వాత ఏమైతామో తర్వాత సంగతి గనుక ఈ జీవించి ఉండగానే నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. తినటం కొరకే జీవించే వాళ్ళు ఉన్నారు, తాగటం కొరకే బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఈ లోకంలో మనం జీవించిన దినాలే మనవి, ఏం చేసినా పర్వాలేదు, ఎవరిని మోసం చేసినా ఏం కాదని లోకస్తులు జీవిస్తూ ఉన్నారు. మరణము తర్వాత ఏం జరుగుద్దో గ్రహించలేని, నిరీక్షణ లేని అన్యులు ఈ లోకములో జీవించిన జీవితమే పరమార్థం అనుకొని అందులోనే మ్రగ్గిపోతూ ఉండగా, క్రైస్తవ బిడ్డలమైన మన జీవితాల్లో మరణము తర్వాత జీవితం ఉన్నదని గ్రహించి లైఫ్ ఆఫ్టర్ డెత్ అనేటువంటి సంఘటన మనందరికీ తెలుసు. ఆ సంగతి మనం బహుగా గ్రహించినటువంటి వారము గనుక క్రైస్తవ జీవితములో విశ్వాసులుగా జీవించి, నమ్మకంగా జీవించి, మరణం వరకు నమ్మకంగా జీవించి తమ జీవితమును చాలించినటువంటి వారిని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. గ్రీకులో పిస్టోస్ అనేటువంటి పదాన్ని వాడాడు. ఫెయిత్ఫుల్ సర్వెంట్స్, లాయల్గా, ఫెయిత్ఫుల్గా, ట్రస్ట్ వర్దీగా వారు జీవించారు. చివరి వరకు, ఆఖరి శ్వాస వరకు, తుది శ్వాస వరకు వారు ప్రభువు కొరకు నమ్మకంగా జీవించారు. గనుకనే వారి జీవితాలను నేడు మనం జ్ఞాపకం చేసుకుంటూ, వారి సమాధులను దర్శిస్తూ వారి కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. అందుకే వాక్యం అంటూ ఉన్నది, నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరము. వారు జీవించినంత కాలము నీతిని, యథార్థతను, భక్తిని వారు ప్రదర్శించారు, జీవించారు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమని, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనదని కీర్తన గ్రంథములో 116వ కీర్తన 15వ చరణం తెలియజేస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క భక్తులుగా ఉండగానే మరణాన్ని రుచి చూసినటువంటి వారు దేవుని దృష్టికి విలువైనటువంటి వారుగా ఉంటారని కీర్తనల గ్రంథము మనకు ఘోషిస్తూ ఉన్నది. అంత మాత్రమే కాదు కానీ ప్రభునందు మృతులైన వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యము ప్రకటన గ్రంథములో తెలియజేస్తూ ఉన్నది. ఇన్ని వాక్యాలు మనం ఎందుకు చూస్తున్నామనంటే, ప్రభువునందు మృతులైనటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారు, ఎందుకు వారికి అంత గొప్పతనం అంటే
ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనములో ఈ విధంగా చెప్పబడుతుంది. ఎందుకు అయ్యా అంటే వీరు మహాశ్రమలను అనుభవించి వచ్చినటువంటి వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను బుదుకుకొని వాటిని తెలుపు చేసుకొని ఆ గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఎదుట దివారాత్రులు ఆయన ఆరాధిస్తూ ఉన్నటువంటి స్థితిలోనికి వచ్చారు. మహాశ్రమలను అనుభవించి గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను శుద్ధి చేసుకున్నటువంటి వారు గనుక వీరి గురించి ఎంత చక్కగా చెప్పబడుతుందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి యేసు వైపు చూచుచు ఓపికతో పరిగెత్తుదము అని వాక్యం సెలవిస్తుంది. సులువుగా చిక్కులు పెట్టేటువంటి ఈ లోకములో మన చిక్కులు పెట్టేటువంటి పాపములో పడవేసేటువంటి ప్రతి దాన్ని మనము తప్పించుకొని వాటిని దాటుకుంటూ ప్రతి పాపమును విడిచిపెట్టి యేసయ్య వైపు మనం చూస్తూ ఆ గురి వైపు చూస్తూ పరిగెత్తాలని వాక్యము ఘోషిస్తుంది. ఇంత గొప్ప సాక్షి సమూహము గొప్ప సాక్ష్యం కలిగి తమ జీవితంలో మహాశ్రమలు అనుభవించిన అంత గొప్ప సాక్షి సమూహం మనతో ఉండగా వారిని ఒక మాదిరికరముగా చూస్తూ మనం ఈ లోకములో కొనసాగాలి. నీతిగా యథార్థతతో భక్తితో తమ తుది శ్వాస వరకు జీవించి ప్రభువునందు నిద్రించినటువంటి వారిని మాదిరికరంగా తీసుకోవాలని ప్రభు వాక్యము ఘోషిస్తూ ఉన్నది. మనము ఇంకా దీర్ఘంగా ఆలోచన చేసినట్లయితే చనిపోయినటువంటి వారికి ప్రభువునందు నిద్రించినటువంటి వారికి జీవిస్తున్నటువంటి వారికి మధ్య ఏమిటి సంబంధం? ప్రభువునందు మృతి చెందినటువంటి వారు నిద్రించినటువంటి వారు ఏం చేస్తారు? మన కొరకు ఏదైనా చేస్తారా అని చూసినట్లయితే లూకా స్వార్త, పరిశుద్ధుడైన లూకా రాసిన స్వార్త 16వ అధ్యాయము 19 నుంచి 31వ వచనం వరకు చూసినట్లయితే లాజరు, పేదవాడైనటువంటి లాజరు చనిపోతున్నాడు, ధనవంతుడు చనిపోతున్నాడు. లాజరు అబ్రహాము రొమ్మున ఉన్నాడు, ధనవంతుడు అగ్ని జ్వాలల మధ్య నరకములో నరక యాతన అనుభవిస్తూ తను చెప్తున్నటువంటి మాట, అయ్యా భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, లాజరును పంపించి మరి సాక్షార్థమైనటువంటి మాటలు వారికి తెలియజేస్తే వారు మార్చబడతారు. ఈ నరక యాతన వారు భరించవద్దు, వారు పరలోక రాజ్యంలో ప్రవేశించే విధంగా వారికి సువార్తను ప్రకటించడానికి ఈ లాజరును పంపించండి అని నరక యాతన అగ్ని జ్వాలల మధ్య అనుభవిస్తున్నటువంటి ధనవంతుడు అంటూ ఉన్నాడు. దీన్ని బట్టి మనం గమనించాల్సింది, మరణించి నరకములో నరక యాతన అనుభవిస్తున్నటువంటి ధనవంతుడు తన యొక్క రక్త సంబంధులు ఆ స్థలానికి రావద్దని ఎంతో విజ్ఞాపన చేస్తూ యాతన పడుతున్నట్లుగా ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నీవు నేను మనకంటే ముందుగా మన ప్రియులైనటువంటి వారు నిద్రించినటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన వ్యర్థము కాదు. ఒక వేదాంతి అంటూ ఉన్నాడు, నీవు చేసిన ప్రార్థన ఎక్కడో ఎవరో ఒకరు ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకుంటారు, నీ ప్రార్థన ఎప్పటికీ వ్యర్థము కాదు అని వాక్యము తెలియజేస్తూ అనుభవజ్ఞులు తెలియజేస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ధనవంతుడు తన లోకములో ఉన్నటువంటి తన సహోదరుల కొరకు ఎంతగానో వేదన పడుతున్నట్లుగా చూస్తున్నాం. అనగా మరణించినటువంటి వారు మన గురించి ఆలోచన చేస్తారని ఈ లూకా సువార్త ద్వారా మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి అపోస్తుడైనటువంటి పౌలు నేటి పత్రిక పాఠ్య భాగం ద్వారా తెలియజేసేది ఏమంటే, ఈ శరీరము శిథిలమైపోయేదే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి 10 వచనాలు చూసినట్లయితే పౌలు గారు చక్కగా తెలియజేస్తున్నాడు, స్థిరమని నువ్వు తలస్తున్నటువంటి ఈ శరీరము స్థిరము కాదు. నువ్వు ఈ భూమి మీద స్థిరంగా ఉండటానికి రాలేదు. మరి స్థిరమైనటువంటి నివాసం ఇక్కడ కాదు, పరలోకమందున్నది. ఇది శిథిలమైపోయేదని ఒక గుడారంతో పోలుస్తున్నాడు ఈ శరీరాన్ని. కనుక స్వల్పకాలం ఉండేటువంటి అల్పకాలం ఉండే క్షయమైపోయేటువంటి ఈ శరీరాన్ని బట్టి అతిశయిస్తూ గర్విస్తూ ఉండాల్సినటువంటి అవసరత లేదు. ప్రభునందు మనము
స్థిరమైనటువంటి ఆ పరలోక పట్టణములో నీవు నేను ప్రవేశించాలనేటువంటి తపనతో ఈ లోకములో జీవించాలనేటువంటి మాటలు పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు గాని ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో మనము గుర్తించాల్సినటువంటి మాటలను స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ దేహమందునను దేహము విడిచినను ప్రభువుకు ఇష్టలుగా మనము జీవించాలి. వాస్తవంగా మరణం గురించి చెప్పేటప్పుడు, సమాధి గురించి చెప్పేటప్పుడు చాలా డిస్టర్బ్ అయ్యేవారు ఉన్నారు. అప్పుడే నేను మరణానికి దగ్గర అయిపోతున్నానా, అప్పుడే మరణానికి నేను సమీపస్తున్న అయ్యానా అనేటువంటి భయ ఆందోళన గురయ్యేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈరోజు అంశం మన ముందు ఉంచబడుతుంది. అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, ఈ శరీరమందు ఉన్నను శరీరము విడిచినను నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలి అని. నా శరీరము నా ఇష్టం అని జీవించే వారు అందరూ ఉన్నారు. ధనవంతుడు అనుకున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, నీ కొరకు ఎంతో సమృద్ధిగా సంపాదించి పెట్టాను, అనుభవించు. ఈ రాత్రే నీ ప్రాణం పోతే ఏం చేయగలవు? అందుకే పౌలు గారు సెలవిస్తున్నారు. అపోస్తలుడైన పౌలు క్రైస్తవ సంఘానికి, ప్రతి వ్యక్తికి తెలియజేస్తున్నటువంటి మాట, ఈ దేహమందునను దేహము విడిచినను ప్రభువుకు ఇష్టలుగా, మన ఇష్టానుసారంగా జీవించటం కాదు గాని ప్రభువుకు ఇష్టలుగా జీవించాలని. ఎందుకంటే నీవు నేను క్రీస్తు యొక్క న్యాయపీఠము ఎదుట నిలబడాల్సినటువంటి ఒక దినము ఉన్నది అని. నీవు చేసిన ప్రతి కార్యమునకు నీవు తీర్పు పొందవలసినటువంటి వాడవై, పొందవలసిన దానవై ఉంటూ ఉన్నావని అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు మంచి చేసినా చెడు చేసినా క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడాల్సినటువంటి దినము ఒకటి ఉన్నదని మరవవద్దని ప్రభు వాక్యము ఘోషిస్తుంది. సమాధిని నువ్వు చూస్తూ ఉండగా, సమాధుల పండుగను వెళ్తూ ఉన్నావు, నీకంటే గొప్పవారు సమాధిలో ఉన్నారు జ్ఞాపకం చేసుకొని అది మనకు తెలియజేస్తుంది. నువ్వు గొప్పవాడు, వారికంటే గొప్పవాడవు కాదు, వారికంటే విద్యావంతుడవు కాదు, వారికంటే అన్నిట్లో నువ్వు గొప్పవాడవని కాదు కానీ ప్రభు ప్రేమించబట్టి నువ్వు ఇంకా సజీవురాలుగా ఉన్నావని ప్రభు వాక్యం మనకు తెలియజేస్తుంది. పేతురు భక్త కోటికి రాసు మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో మనము పరదేశులమును యాత్రికులమునై ఉన్నాం. ఒక యాత్రికుని ప్రయాణములో మనం ఉంటూ ఉన్నాం. ఈ యాత్ర ఎప్పుడైనా మనం ముగించవచ్చు. ప్రభువా, తరతరములకు నివాస స్థలము నీవే, మనుషులను మట్టికి మార్చున్నావు, నువ్వెప్పుడు పిలుస్తావో మాకు తెలియదు అని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. 90వ కీర్తనలో ఆ మాట చెప్పబడుతుంది. కనుక మనం ఈ లోకములో ఉన్నంత కాలం ఇక్కడ స్థిరంగా ఉండటానికి పిలువబడలేదు, కానీ ఒక అర్థవంతమైన జీవితాన్ని జీవించి ప్రభు పిలిచినప్పుడు ఎప్పుడైనా మనం సిద్ధంగా ఉండాలని వాక్యము తెలియజేస్తుంది. నేటి ఉత్తర ప్రత్యుత్తర భాగములో 118వ సంకీర్తనలో 18వ చరణం అంటుంది, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. మరణించిన వారిని చూస్తూ ఉన్నావు, నీవు సజీవ లెక్కలో ఉన్నావు అంటే ప్రభువు నిన్ను కఠినంగా శిక్షించాడు గాని మరణానికి అప్పగింపలేదు. ప్రభు కృప ఉన్నది. అందుకే 116వ సంకీర్తన 8వ చరణములో, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించున్నావు. ప్రభు మన సజీవ లెక్కలు ఉంచాడు. ప్రభు కృపను బట్టి ఈరోజు నీవు నేను సజీవ లెక్కలో ఉన్నాము. మనకంటే ముందుగా నిద్రించినటువంటి, వయసుతో తారతమ్యం లేకుండా, ఉద్యోగముతో తారతమ్యం లేకుండా, ధనిక పేద, ఆరోగ్యవంతుడు అనారోగ్యవంతుడు అనేటువంటి తారతమ్యం లేకుండా, హెచ్చు తగ్గులు లేకుండా ఈరోజు నిద్రించిన వారు ఉన్నారు. సజీవ లెక్కలు నీవు నేను ఉన్నామంటే ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎందుకంటే యెహోవా కఠినంగా శిక్షించాడు గాని మరణానికి అప్పగించలేదు. సజీవ లెక్కలో ఉన్నావు అంటే ప్రభు యొక్క చిత్తం ఏమైనదో ఇప్పటికైనా గ్రహించి ఆయనకి ఇష్టలుగా జీవించాలని. యెహోవా యొక్క గుమ్మములో ఎవరు ప్రవేశిస్తారా అంటే నీతిమంతులే. కనుక నీతిగా జీవించటానికి ఈ లోకములో ప్రయత్నం చేయాలని వాక్యము కోరుతూ ఉన్నది. నేటి సువార్త పాఠ్య భాగమును మనము లోతుగా ఆలోచన చేసినట్లయితే, యోహాను రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 21 నుంచి 27 వచనాలు మనం గమనించగలిగేది,
లాజరు చనిపోయి అప్పటికి 4 దినములైంది. మార్తా యేసు ప్రభుతో మాట్లాడుతున్నటువంటి సంఘటనలు, ఆ యొక్క సన్నివేశము మనకు ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి. మార్తా ప్రభు దగ్గరకు వెళ్ళి అంటున్నది, ప్రభువా, నీవు ఉండి ఉంటే నా యొక్క సహోదరుడు బ్రతికి ఉండేవాడు కదా, నీవు లేవు గనుక నా సహోదరుడు చనిపోయాడని మార్తా దుఃఖిస్తూ ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో మార్తా అంటున్నటువంటి మాటలు 23వ వచనములో, అంత్య దినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదునెను. మార్తా గ్రహిస్తున్నటువంటి మాట, అంత్య దినమున పునరుత్థానమందు నా సహోదరుడు లేస్తాడనేటువంటి తలంపుతో ఉన్నది. కానీ మరి యేసు ప్రభు వారు లాజరు లేపడానికి అక్కడ వచ్చి ఉన్నాడనే సంగతిని గ్రహించలేక ఆమె అంటున్నది, అంత్య దినమున పునరుత్థానమందు లేచునని నేను ఎరుగుదునెను. అందుకు ప్రభు సెలవిచ్చినటువంటి మాట, మార్తతో అంటున్నటువంటి మాట 25వ వచనములో, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అని సెలవిస్తున్నాడు. పునరుత్థానమును జీవమునై ఉన్నటువంటి ప్రభువును మనం విశ్వసిస్తూ ఇక్కడ చనిపోయిన లాజరును బ్రతికించినటువంటి ప్రభు, మరియ మార్తల జీవితాల్లో సంతోషాన్ని నింపినటువంటి ప్రభు, ఆయన యందు మనం విశ్వాసం ఉంచి నిరీక్షణతో మనం జీవించినట్లయితే మనం కూడా మరణ పునరుత్థాన అనుభవాలను పొందుకుంటాము, మరలా తిరిగి లేపబడతాము. మరణము తర్వాత జీవితం ఉన్నదనే సంఘటన మనం మర్చిపోవద్దు. నేడు సమస్త ఆత్మల దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. గతించిపోయిన విశ్వాసులను వారి జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండగా 3 మాటలు మనం మనసులో పెట్టుకోవాలని కోరుతూ ఉన్నాను. మరణం వరకు నమ్మకంగా జీవించాలని, ఈ క్షయమైపోయేటువంటి ఈ శరీరము ఎప్పటికైనా అక్షయతను ధరించుకోవడానికి మనము సిద్ధంగా ఉండాలని, శారీరక పరమైనటువంటి ఈ శరీరము శిథిలమైపోయినప్పటికీ అక్షయమైనటువంటిది, ఎప్పటికీ క్షయము కానటువంటి స్థిరముగా ఉండేటువంటి దానిని ధరించుకోవడానికి సిద్ధంగా ఉండాలని, పునరుత్థానమును జీవమునైనటువంటి యేసు క్రీస్తు యందు ఎప్పుడు మనం నిరీక్షణ కలిగి ఈ లోకములో అన్యుల వలె, నిరీక్షణ లేని ఇతరుల వలె మనం దుఃఖించకుండా ధైర్యంగా, స్థిరులుగా మనకు అప్పగించబడినటువంటి బాధ్యతలను నిర్వర్తిస్తూ ఆయనకు సాక్షులుగా జీవించటానికి త్రియేక దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరచునుగాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభువా, మా విశ్వాసమునకు కర్తవైన మా ప్రభువా, మా నిరీక్షణకు ఆధారభూతుడా, నీకు స్తోత్రాలు, వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నేడు సమస్త ఆత్మల దినమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. గతించిపోయిన విశ్వాసులను ప్రభువా జ్ఞాపకం చేసుకుంటూ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వారు చివరి వరకు నాయన నమ్మకమైనటువంటి బిడ్డలుగా జీవించారు, మరణం వరకు నమ్మకంగా జీవించారు, మంచి పోరాటము వారు పోరాడారు. జీవిస్తున్నటువంటి మేము కూడా ప్రభువా మంచి పోరాటము చివరి వరకు, మరణము వరకు ప్రభువా నీకు నమ్మకమైన సాక్షులుగా జీవించుటకు నీ కృప దయచేయండి. క్షయమైపోయేటువంటి దీని కొరకు, ఈ శరీరము కొరకు మేము తాపత్రయపడకుండా అక్షయమైనది మేము ధరించుకోవడానికి సిద్ధపాటును దయచేయండి ప్రభువా. పునరుత్థానమును జీవమునై ఉన్నటువంటి నీ యందు విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి జీవించినట్లు మమ్మల్ని బలపరచుమని వేడుకొనుచున్నాము నాయన. ప్రభువా మా యొక్క సంఘమును దీవించండి. అనారోగ్యముతో, బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నవారు, రోగముతో, వ్యాధులతో పడక మీద ఉన్నటువంటి బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలతో ఆయా పరిస్థితులు గుండా వెళుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధల నుంచి, కష్టాల నుంచి, కన్నీటి నుంచి ప్రభు దూరపరచమని వేడుకుంటున్నాం. మా యొక్క అధ్యక్ష మండలాన్ని దీవించండి. మా యొక్క ప్రభా దక్షిణ సంఘాన్ని ఆశీర్వదించమని ప్రభా మా పట్టణమును, రాష్ట్రమును, దేశమును, అధికారులను దీవించండి నాయన.
కోవిడ్ చేత బాధపడుతున్నటువంటి అనారోగ్య పాలైనటువంటి వారిని ముట్టండి, స్వస్థపరిచి సంపూర్ణమైనటువంటి స్వస్థతను దయచేయమని ప్రభా యొక్క ఆరాధనను వీక్షిస్తున్నాం. ప్రతి బిడ్డను దీవించుమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, సకల దీవెనలు ఆశీర్వాదాలు మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్.